నెక్స్ట్ క్వశ్చన్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, తెలుగులో మనం తలసరి ఆదాయం అనేసి చెప్తాం. ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం అనేసి చెప్పొచ్చు. మనకి ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫార్ములా చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. మనకి పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే జనాభా విస్తరణ అనేసి చెప్పొచ్చు అనమాట. జనాభా విస్ఫోటం అనేసి అంటాం. జనాభా పెరుగుదల అని కూడా అనొచ్చు. జనాభా విపరీతంగా పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే హై బర్త్ రేట్, జననాల రేట్ అనేది పెరగడం, అలాగే లో డెత్ రేట్, మరణాల సంఖ్య అనేది తగ్గడం వల్ల మనకి జనాభా అనేది విపరీతంగా పెరుగుతుంది అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఏంటి అని చూస్తే లిటరసీ రేట్. లిటరసీ రేట్ అంటే ఏంటి అంటే ఎవరైతే 7 లేదా 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి వాళ్ళందరూ కూడా అక్షరాస్యులైన వాళ్ళని మనం ఏం చెప్పొచ్చు అంటే లిటరేట్ పీపుల్ అనేసి చెప్తాం. అంటే అక్షరాస్యులు అనేసి చెప్తున్నాం. ఇక్కడ మనకి లిటరసీ రేట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫార్ములా తీసుకోవడం జరిగింది. లిటరసీ రేట్ ఈజ్ ఈక్వల్ టు 7 years and above ఏజ్డ్ పాపులేషన్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. ఈ విధంగా ఫార్ములా వేస్తే మనకి ఏంటి అంటే లిటరసీ రేట్ అనేది తెలుస్తుంది. క్వశ్చన్ మనకి ఏముందంటే జనని సురక్ష యోజన. ఈ జనని సురక్ష యోజన అనేది మనకి మీనింగ్ చూస్తే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్ లేదా పబ్లిక్ హాస్పిటల్లో డెలివరీ అయ్యేలాగా చూసేలాగా ఏర్పాటు చేయడం అనమాట. అంటే దీని ద్వారా ఏమవుతుంది అంటే శిశు మరణాలు అనేవి తగ్గుతున్నాయి.